టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన కలేజా సినిమా గ్రాండ్ రీ రిలీజ్ ను రీసెంట్ గా సొంతం చేసుకోగా ఆల్మోస్ట్ 6 రోజుల పాటు థియేట్రికల్ రన్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఎక్స్ట్రాడినరీ కలెక్షన్లతో టాలీవుడ్ లో రికార్డుల బీభత్సం సృష్టించింది. తొలి 3 రోజులు కంటిన్యూస్ గా కోటికి తగ్గకుండా గ్రాస్ మార్క్ ను అందుకున్న ఒకే ఒక్క టాలీవుడ్ రీ రిలీజ్ గా రికార్డులకెక్కిన ఈ సినిమా వర్కింగ్ డేస్ లో కూడా పర్వాలేదనిపించే విధంగా పర్ఫామ్ చేయగా ఓవర్సీస్ లో కూడా మంచి జోరును చూపించింది. నార్త్ అమెరికాలో ఆల్మోస్ట్ 1,16,000కు పైగా డాలర్స్ మార్క్ ను అందుకొని ప్రీవియస్ రికార్డులన్నింటినీ బ్రేక్ చేసి ఆల్మోస్ట్ డబుల్ మార్జిన్ తో కొత్త రికార్డును సెట్ చేసింది. ఇక బాక్సాఫీస్ దగ్గర 6వ రోజున 10 లక్షల మేర కలెక్షన్లను అందుకున్న ఈ సినిమా ఓవర్సీస్ కలెక్షన్ తో కలుపుకొని 17 లక్షలకు పైగానే వసూళ్లను సొంతం చేసుకోగా ఇప్పుడు 7వ రోజు నుండి కొత్త సినిమాలు రిలీజ్ అవ్వడంతో ఆల్మోస్ట్ సినిమా రన్ కంప్లీట్ అయిపోయింది. ఓవరాల్ గా పరుగు కంప్లీట్ అయ్యే టైంకి నైజాంలో 5.28 కోట్లు, సీడెడ్ లో 59 లక్షలు, ఆంధ్రాలో 2.84 కోట్ల వరకు గ్రాస్ అందుకోగా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 8.71 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను ఈ సినిమా అందుకుంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 75 లక్షలు, ఓవర్సీస్ లో 1.32 కోట్ల రేంజ్ లో గ్రాస్ అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 10.78 కోట్ల రేంజ్ లో గ్రాస్ తో పరుగును పూర్తి చేసుకుంది. టాలీవుడ్ రీ రిలీజ్ లలో ఫస్ట్ డబుల్ డిజిట్ గ్రాస్ మార్క్ అందుకున్న సినిమాగా సంచలనం సృష్టించిన ఈ సినిమా అప్కమింగ్ రీ రిలీజ్ లకు బిగ్గెస్ట్ టార్గెట్ ను సెట్ చేసి పెట్టింది. ఇప్పుడు మరి ఈ సినిమా నెలకొల్పిన రికార్డును ఏ సినిమా బ్రేక్ చేయగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.